భారతదేశంలో ఒక 14 ప్రశ్నలు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అటు సుప్రీంకోర్టును కొంత కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలో చేసినటువంటి బిల్లులను గవర్నర్ నిర్ణీత గడువులోపు వాటిని ఆమోదించాలి, లేదంటే అవి ఆటోమేటిక్గా బిల్లులుగా మారుతాయి, చట్టరూపంలోకి మారుతాయి అని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో గవర్నర్ కూడా 3 నెలలలోపే తన నిర్ణయాన్ని వెలువరించాలి అంటూ అటు గవర్నర్ వ్యవస్థకు అటు రాష్ట్రపతి వ్యవస్థకు ఒక కాల పరిమితిని విధించడం జరిగింది. సో గవర్నర్కు రాష్ట్రపతికే రాజ్యాంగాధిపతికే మీరు నిర్ణీత కాలం గింత అని కేటాయిస్తారని చెప్పి ద్రౌపది ముర్ము గారికి కోపం వచ్చింది, ప్రెసిడెంట్ గారికి. ఆమె వెంటనే 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు పంపింది. నాకు ఈ ప్రశ్నలకు సమాధానం మీరు న్యాయ సమీక్ష చేసి పంపండి అని చెప్పి పంపింది. సో వాస్తవానికి తమిళనాడు కాడ రాజుకున్న పంచాయతీ. తమిళనాడు కాడ ఉన్నటువంటి గవర్నర్ గారు తమిళనాడు ప్రభుత్వం చేసినటువంటి బిల్లులను ఆమోదించకుండా అట్లా సుదీర్ఘకాలం పాటు పెండింగ్ పెట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆశ్రయించినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఏది ప్రస్తావనకు తీసుకొస్తూ ఈ బిల్లులను ఆమోదించాల్సిందే నిర్ణీత గడువు లోపల అంటే సుప్రీంకోర్టు ఆడ సాయతికమైనటువంటి సమాధానం ఏం చెప్పిందంటే ఇది ప్రజలకు అవసరమైనటువంటిది, సత్వరమే అవసరమైనటువంటి కార్యక్రమం కాబట్టి మీరు ఈ 3 నెలల లోపలనే వీటిని ఆమోదించాలి, లేదు అంటే ఆటోమేటిక్గా బిల్లులు మారుతాయి. అంటే అటు స్టాలిన్ గవర్నమెంటు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్నిటికీ సుప్రీంకోర్టు తీర్పు కాపీని యాడ్ చేసి ఈ బిల్లులుగా మారిపోయినాయని చెప్పి అయితే ఇది ఒక రకమైనటువంటి చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు గవర్నర్లను రాష్ట్రపతిని కూడా ఆదేశించగలదా, నిజంగా సుప్రీంకోర్టుకు అంత దమ్ముందా అనేది ఒక విస్తృతమైన చర్చ సాగింది. ఇక ఇటీవల కాలంలో ద్రౌపది ముర్ము గారు కూడా ఇదే అంశం పైన చాలా సీరియస్గా ఒక 14 ప్రశ్నలను ఇక్కడ ఏది సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష కోసం పంపించింది. అంటే వాస్తవానికి ఏముంటుంది, సుప్రీంకోర్టు పెద్దనా రాష్ట్రపతి పెద్దనా, లేకపోతే రాజ్యాంగం పెద్దనా, వీటన్నిటికంటే పార్లమెంట్ పెద్దనా? ఈ అంశాలన్నీ ఒకసారి మనం కొద్దిగా కన్ఫ్యూజన్ కనిపించినా కూడా ఇవి తెలుసుకోవాలి. ఈ దేశంలో ఎవరు పెద్ద? సూపర్ పవర్ ఏంటి? సూపర్ పవర్ ఎవరు? భారతదేశంలో సూపర్ పవర్ ఎవరు? అసలు ఈ గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి, పార్లమెంటు, ఆ తర్వాత సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మీరు ఒకసారి ఇక్కడ ఒక చిన్న లాజిక్ను గమనించవచ్చు. రాష్ట్రపతితోటి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? రాష్ట్రపతి ఏమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రమాణ స్వీకారం చేయిస్తుంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక్కడ దీంతో ఒక అంశం ముడిపడి ఉంది. అంటే భారత రాష్ట్రపతిని మనకు మొన్న ఎన్వి రమణ గారు ప్రమాణ స్వీకారం చేయించారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం. నిన్న బిఆర్ గవాయిని రాష్ట్రపతి గారు చీఫ్ జస్టిస్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించింది. అంటే మన కాన్స్టిట్యూషన్ చూడండి, కొన్నిసార్లు వీళ్ళని పెద్దవాళ్ళుగా చూపెడుతుంది, కొన్నిసార్లు వీళ్ళు పెద్దవాళ్ళని చెప్తూ ఉంటుంది. లేలే మీరు ఇద్దరు కాదు, ఇగో ఇది పెద్దదని చెప్పి ఇంకోటి చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. చాలా అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు. నిజంగా అది చూస్తే చాలా ఓసారి విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఒక చట్టం చేసింది, అనుకుందాం. చట్టం చేస్తే ఇది చట్టరూపంగా మారాలంటే గవర్నర్ సంతకం కావాలా? గవర్నర్ సంతకం కావాలి. గవర్నర్ సంతకం మస్ట్గా అవసరం. అయితే దీంట్లో అసెంబ్లీ పంపినటువంటి బిల్లును గవర్నరు ఏం చేయొచ్చు? మరి అసెంబ్లీ చేసి పంపింది కదా, చట్టసభ చేసి పంపింది కదా, ఈయన ఏం చేయొచ్చు అంటే ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆమోదించవచ్చు, అట్లే పక్క కూడా పెట్టొచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి. ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఈ బిల్లు రాష్ట్రపతి
ఆలోచనలకు వ్యతిరేకంగా ఉందనుకుంటే రాష్ట్రపతికి కూడా పంపొచ్చు. రాష్ట్రపతికి పంపొచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే తిరిగి మళ్ళా చట్టసభకే పంపొచ్చు. ఇందులో నాకు ఇది తప్పున్నది కాబట్టి ఎందుకు దీన్ని తిరస్కరించకూడదు చెప్పొచ్చు అని చెప్పాలని చెప్పేసి మళ్ళీ పంపవచ్చు. తిరిగి పంపవచ్చు, సభకు మళ్ళీ పంపిస్తుంది. మళ్ళీ ఏమైనా పంపిస్తుంది, ఇందులో గీ పాయింట్లు ఉన్నాయి ఇవి మార్చి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ సభకు పంపిస్తే మళ్ళా అసెంబ్లీ భేటీ అయిపోయి మళ్ళా ఆ చట్టాన్ని ఆమోదించి పంపించాలి. మరి ఇందులో పవర్ఫుల్ ఎవరు అనిపిస్తుంది మనకి? ఇప్పుడు ఇట్లా చూస్తే పవర్ఫుల్ ఎవరు అనిపిస్తుంది? గవర్నర్ పవర్ఫుల్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే వీళ్ళు పంపించిన తర్వాత అయితే మంత్రి మండలి సలహాల మేరకు ఈయన పనిచేయాలి. ఎవరు? గవర్నర్. అయితే ఇక్కడ ఈయన తిరిగి పంపించిన తర్వాత మళ్ళా సేమ్ కాయిదాలను మళ్ళా గవర్నర్ పంపించారనుకో తప్పని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆమోదించాలి. మళ్ళీ ఆమోదించాల్సిందే, ఇక వేరే అవకాశం లేదు. గవర్నర్కి ఇంకో ఆప్షన్ లేదు, తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. దానికి 14 రోజుల గడువు ఏదో పెట్టుకుంటారు. అయితే ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎవరు సూపర్ పవర్ అనిపిస్తుంది? చట్టసభ సూపర్ పవర్. ఇక్కడ ఏంటి? అసెంబ్లీ సూపర్ పవర్. పార్లమెంటు సేమ్ ఇదే సిచ్యువేషను అక్కడ పార్లమెంటు రాష్ట్రపతి దగ్గర కూడా ఉంటుంది. అయితే కొన్ని విషయాలలో మాత్రం అంటే ఈ అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత గవర్నర్కి పంపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపేటువంటి అంశాలు ఉంటాయి కదా, అక్కడ ఈయన గవర్నర్ తన దగ్గర ఈ ఫైల్ను ఎంతకాలం ఉంచుకోవచ్చు, ఎంతకాలం దీన్ని అట్లా అణిచిపెట్టవచ్చు అంటే రాజ్యాంగంలో నిర్దిష్టమైన కాలాన్ని ఏమీ చెప్పలేదు. కాబట్టి నా ఇష్టం ఉన్న రోజులు ఉంచుకుంటా అని ఆయన. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే నీ ఇష్టం ఉన్న రోజులు ఉంచుకోవడానికి కుదరది, ఈ చట్టం చేసింది ప్రజల కోసం. ఇప్పుడు ఫలానా ఇప్పుడు సపోజ్ ఈడొక 5,000 ఇండ్లు కట్టిద్దాం, ఇందిరం ఇండ్లు కట్టించాలి ఖచ్చితంగానో చట్టం చేసిరు అనుకుందాం. సపోజ్ అంతే చట్టం చేసిరు, ఇండ్ల వర్షాకాలం వస్తుంది ప్రజలకు ఇబ్బంది పడతారు బిల్లు ప్రవేశం అని చెప్పి ఓ బిల్లు పెట్టిరు అనుకో. సపోజ్ ఈ బిల్లును చట్టం ఇక్కడ చేసి ఇక్కడ పంపిస్తే ఆయన దగ్గరే పెట్టుకుండు, దాన్ని చట్టరూపంగా మారకుండా. అప్పుడు ఏం చేయాలి? మరి వర్షాలు వచ్చి జనం చచ్చిపోతా ఉంటే నీ దగ్గర ఎన్ని రోజులు పెట్టుకుంటావా అని సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుంది. మళ్ళీ సుప్రీంకోర్టు 142 పట్టుకొని వస్తుంది, 142 ఇది పట్టుకొని వచ్చి మరి దీని సంగతి ఏందా, ఎన్ని రోజులు పెట్టుకుంటావు, లేదు నువ్వు సంతకం పెట్టవలసిందని చెప్తుంది అన్నట్టు. మరి ఈడ ఇప్పుడు ఎవరు సూపర్ పవర్? ఈడ సూపర్ పవర్ ఎవరు? సుప్రీంకోర్టు కనిపిస్తుంటుంది. ఓవైపు అసెంబ్లీ కనిపిస్తుంటుంది, ఓవైపు గవర్నర్ సూపర్ పవర్ కనిపిస్తూ ఉంటారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు కనిపిస్తుంది. ఇవి కాకుండా ఇంకొకటి ఉంది మళ్ళా పార్లమెంటు. ఇక్కడ పార్లమెంటే ఫైనల్ అనిపిస్తుంది. మళ్ళా ఇక్కడ పార్లమెంట్ ఉంది. ఈ పార్లమెంట్ ఏంది? మళ్ళా ఈ పార్లమెంట్లో కూడా సేమ్ కథ. పార్లమెంట్లో ఉభయ సభలు ఉంటాయి, లోక్సభ రాజ్యసభ. దాన్ని మనము ఎగువ సభ దిగువ సభ అంటారు. ఎగువ సభ అంటే రాజ్యసభ, దిగువ సభ అంటే లోక్సభ. ఇది ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు, ఇది ప్రజల చేత ప్రత్యక్షంగా, ఇది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, ఇది పరోక్షంగా. ఇది పరోక్ష ఎన్నిక పద్ధతి. ఇది పరోక్ష ఎన్నిక పద్ధతి. అయితే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఇటు సుప్రీంకోర్టు, ఆ తర్వాత అసెంబ్లీలు, ఆ తర్వాత రాష్ట్రపతి, రాజ్యాంగం, వీటన్నిటిని కూడా కొట్టేయగల శక్తి దీనికి ఉంటుంది, పార్లమెంట్కు ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని మార్చే శక్తి పార్లమెంట్కు ఉంటుంది. రాష్ట్రపతి ఏం పని చేయాలో వాళ్ళే ఓ చట్టం చేసి తీసుకురావచ్చు. రాష్ట్రపతికి నువ్వు ఇంట్లోకైనా రూమ్లకైనా బయటికి వెళ్ళడానికి వీల్లేదా అని ఇక్కడ చట్టం చేస్తే వెళ్ళొద్దిగా. ఇక్కడ సూపర్ పవర్ ఏంది? పార్లమెంట్. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ మాత్రమే అవుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 142 పట్టుకొని వస్తారు వాళ్ళు. లేలే మేము ఇటువంటి న్యాయ సమీక్ష చేస్తామని మళ్ళీ. సరే అది వేరే, కానీ అల్టిమేట్ గా ఈ దేశంలో సూపర్ పవర్ ఏంటంటే పార్లమెంట్. పార్లమెంటుకు అధిపతి ఎవరు? ప్రధానమంత్రి, అధ్యక్షుడు. అంటే అక్కడ స్పీకర్ ఉన్నప్పటికి కూడా అంటే ప్రభుత్వాధిపతి ఎవరు? సభాపతి ఎవరు? ఏది సభాపక్ష నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి. ఈ దేశంలో ప్రధానమంత్రి సూపర్ పవరా, రాష్ట్రపతి సూపర్ పవరా? రాష్ట్రపతి సంతకం పెట్టేదాకా మరి అది చట్టంగా మారదు. కానీ
సూపర్ పవర్ ప్రధానమంత్రి. వాస్తవాధికారాలు చెలాయించేది ప్రధానమంత్రి. అయితే నామమాత్రపు అధికారాలు చెలాయించేది పేరుకు మాత్రం రాష్ట్రపతి పెద్ద. అయితే రాష్ట్రపతి దగ్గర ఏముంటాయంటే త్రివిధ దళాలు ఆయన దగ్గరే ఉంటాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ, ఈ మూడు ఆయన కంట్రోల్లో ఉంటాయి. భూమి మీద గాలిలో అవ్వాలన్నా నీటిలో అవ్వాలన్నా. సో అట్లా మనకు భారతదేశానికి, అందుకే నీకు అమెరికాకు పోతే అమెరికా ప్రెసిడెంట్ అంటే సూపర్ పవర్, మరి ఇండియా ప్రెసిడెంట్ అంటే కాదు. ఇక్కడనేమో మన దగ్గర ఈ వ్యవస్థ ఉంటుంది, ఏది అక్కడనేమో అధ్యక్ష తరహా ప్రభుత్వాలు ఉంటాయి, ఇక్కడనేమో ఈ ప్రధానమంత్రి పార్లమెంటరీ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఈ అంశం ఎక్కడికి దారితీస్తుంది? నిజంగా ద్రౌపది ముర్ము గారు ఏమడుగుతా ఉన్నారు? కోర్టులకు మాకు సమయాన్ని నిర్దేశించేటువంటి హక్కు ఉందా అంటే కొన్ని సందర్భాల్లో ఉంది, కొన్ని సందర్భాల్లో లేదు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎంటర్ కావచ్చని, అయితే మా గడువును మీరెట్లా నిర్దేశిస్తారు అని ఎవరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పడంతో ఇప్పుడు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఆ 14 ప్రశ్నలకు ధర్మాసనం సమాధానాలు రాసి నివేదిక రాష్ట్రపతికి సమర్పించారు. జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అయితే ఇష్టం గట్టిగా మాట్లాడండి, అట్లయితే మీరు ఎవరు అన్నట్టుగా. సుప్రీంకోర్టు ఎవరా మాకు చెప్తానికి? మాకు టైం పెడతారా సుప్రీంకోర్టు? మేము రాజ్యాంగ పరిరక్షకులు మీడ అని చెప్పి అటు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు కలిసి వాళ్ళు మరి ఇప్పుడు ఈ పంచాయతీ ఎక్కడి వరకు వస్తుందో చూడాలి. కాకపోతే ఏంటంటే ఇది భారత రాజ్యాంగ మూలాలను పెకిలించేటువంటిది సమస్యగా కనిపిస్తుంది, మూలాల దగ్గరికి పోయి చర్చించుకునేటువంటి సమస్యగా కనిపిస్తూ ఉంది. సో మరి ఇది ఎటుపోతుందో చూడాలి. కానీ మొత్తానికైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇది చూసినప్పుడు మనం 3 వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ. ఒకటి ఏది అదే అంటే శాసనాలు చేసేటువంటిది ఇది, తర్వాత న్యాయశాఖ, తర్వాత ఇది కార్యనిర్వాహక వర్గం. సో దీంట్లో 4th ఎస్టేట్ అని మీడియా కూడా వస్తుంది. అది అంటే ప్రజాస్వామ్యానికి 4 శాసనశాఖ, శాసనసభ, ఇగో ఒకరు చట్టాలు చేసేటోళ్ళు, 2 ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు, 3 న్యాయశాఖ, 4వది 4th ఎస్టేట్, మీడియా, ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే మరి ఈ పంచాయతీ ఎక్కడికి వస్తుందో చూడాలి. కానీ ఇక ఇది రాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రశ్నల పంచాయతీ. ఇక రెండో విషయం ఏంటంటే ఇవాళ మారోజు వీరన్న వర్ధంతి. మారోజు వీరన్న ఇప్పుడు మనం ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అనుకుంటున్నాం కదా, ఆ రోజుల్లోనే మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల పార్టీ అని పెట్టిండు ఒకటి. ఓకే, భారత సంయుక్త రాష్ట్రాల పార్టీ అని పెట్టిండు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కుల సంఘాలను కూడగట్టిండు. కుల సంఘాలను కూడగట్టి అత్యంత ప్రభావవంతమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిండు మారోజు వీరన్న. చాలా మంది చెప్తా ఉంటారు మేము చేసినాము, వీలుగా చేసింది బెల్లి లలిత, మారోజు వీరన్న, వీళ్ళు అసలైనటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరిని రాజ్యం చంపేసింది 1947లో 97లో ఇక్కడ బెల్లి లలితని గద్దర్ ఆధ్వర్యంలో ఇక్కడ భువనగిరిలో తెలంగాణ జనసభ పెట్టిరు, సూర్యాపేటలో మారోజు వీరన్న పెట్టిండు. సో ఇట్లా మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మారోజు వీరన్నను అప్పటి ప్రభుత్వం పట్టుకపోయి మరీ ఎన్కౌంటర్ చేసి చంపింది. బెల్లి లలితను 17 ముక్కలుగా నరికిపించింది. ఇక్కడ ఈ వర్గాల నుంచి వాయిస్ రేజ్ చేస్తున్నటువంటి ఈ మహబూబ్ నగర్ ఎర్ర సత్యం అన్నను స్కూల్ ఓపెనింగ్ కాడికి పోతే ఆడ చంపి, ఈ చంపిన వాళ్ళంతా ఎవరు? వీళ్ళని చంపిన వాళ్ళంతా ఎవరు? చంపించిన వాళ్ళు ఎవరు? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి అధిపతులుగా ఎవరున్నారు అప్పుడు? అగ్రవర్ణాలు. వీళ్ళే. ఎవరైతే మా ప్రభుత్వాలు కూలిపోతాయని వీళ్ళ వల్ల భావించారో వాళ్ళే చంపించారు. చనిపోయిన వాళ్ళంతా బీసీలే. చనిపోయిన వాళ్ళంతా బీసీలే. కోనపూరి రాములు ఎవరు? బీసీ కాదా? సాంబశివుడు బీసీ కాదా? బెల్లి లలిత యాదవుల బిడ్డ కాదా? మారోజు వీరన్న విశ్వకర్మ కాదా? ఇటు ఈయన ఎవరు? ఎర్ర సత్యం అన్న ముదిరాజు కాదా? ఇట్లా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఈ రాజ్యం. వీళ్ళ చరిత్రను ఒక్కసారి తొంగి చూస్తే వీళ్ళు ప్రభుత్వాలను మార్చేటువంటి శక్తిగా మారేటువంటి సమయంలో వీళ్ళని చంపారు. నేను అడుగుతా ఉన్న బీసీ సమాజాన్ని, మీకోసం ఇంకెంతమంది చచ్చిపోవాలన్నాయా? మీరు మేల్కొని ఇంకెన్నడు మేల్కుంటారు? ఎంతమంది చచ్చిపోతే మీరు ఇంకా మేల్కుంటారో చెప్పండి. ఇలా మారోజు వీరన్న వర్ధంతి. మారోజు వీరన్నను అప్పటి ప్రభుత్వం పట్టబగటీలు పట్టుకపోయి మరి
కరీంనగర్ ఏరియాలో కాల్చి చంపింది. మారోజు వీరన్న వల్ల ఎవరికి ప్రమాదం ఉంది? ప్రమాదం ఉంది ఆ రోజు ఉన్నటువంటి పాలకులకు. వాళ్ళు పసిగట్టిరు. ఆ రోజు పాలకులు ఇది పసిగట్టి ఆయనను చంపిరు. బెల్లి లలితక్క గురించి వేరే స్టోరీ కాదు. బెల్లి లలితక్క ప్రభావంతో మాధవరెడ్డి ఓడిపోయేటోడు చుక్కలు కనిపించినాయి జనసేపట్ల. అటువంటి పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేశారు నల్గొండ జిల్లాలో. వీళ్ళని పొట్టన పెట్టుకుంది ఎవరంటే ఇప్పుడు వీళ్ళే వీళ్ళని పొట్టన పెట్టుకున్నటువంటి వర్గం. ఈ వర్గం రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం ఏ వర్గాలకైతే న్యాయం జరగాలని ఎవరైతే కొట్లాడారో వాళ్ళని పొట్టన పెట్టుకుంది. నేను అడుగుతా ఉన్న బీసీ సోదరులారా, ఇప్పటిదాకా మనం యువసేనలు, శివసేనలు, ఈ రెడ్డి గారికి, ఆరావు గారికి అన్న సైన్యము ఈ పెట్టుకుంటారు కదా, ఇంకెన్ని రోజులు చావాలి? ఎంతమంది చావాలి? మీకోసం, మీ మేల్కొల్పు కోసం ఎంతమంది చావాలి? పోషమ్మకు బోనాలు చేస్తే ఒక్క ఏటను బలిస్తారు. ఇలా వేల మంది బలి అయిపోయినా కూడా ఇంకా మీలో మేల్కొల్పు రాకపోతే ఎవరి కోసం చావాలి ఈ సమాజం? వాళ్ళకి భార్య పిల్లలు లేరా? వాళ్ళ బతుకులు లేవా? వాళ్ళకి జీవితాలు లేవా? వాళ్ళకి ఆశయాలు లేవా? మీకోసమే కదా, మన కోసమే కదా వీళ్ళంతా. తెలుసా మారోజు వీరన్న? ఇలా నేను మన విశ్వకర్మ సోదరులను అడుగుతా ఉన్నా, మారోజు వీరన్న, ఏ మారోజు వీరన్న అయితే తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం కావాలని దశాబ్దాల క్రితం గర్జించిండో అదే విశ్వకర్మ కులంలో పుట్టినటువంటి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి పెట్టిండు. అక్కడ శ్రీకాంతాచారి మరి ప్రాణం పోయింది మారోజు వీరన్నది. జీవితాంతం పోరాటం చేసినోడు జయశంకర్ సారు. ఆత్మ బలిదానం చేసుకుంది శ్రీకాంతాచారి. మరి విశ్వబ్రాహ్మణులారా, విశ్వకర్మలారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర ఎంతో తెలుసు కదా. వీళ్ళు కాదా? అర్థమైతలేదు. వీళ్ళు బలిదానం చేసుకుంటే మీరు ఎవరికి చేయగొడుతున్నారు? ఇలా ఎవరికి చేయగొడుతున్నారు? రెడ్డి గారి పార్టీకి, రావు గారి పార్టీకి జై కొట్టుకుంటా వీళ్ళు ఎవరి కోసం చచ్చిపోయారు? మీరు వీళ్ళకి జై కొడతారని కూడా వీళ్ళు ఎందుకు చచ్చిపోరు? మనమే అమ్ముడు పోతామని తెలిస్తే వీళ్ళ ఆత్మ బలిదానాలు ఎందుకు చేస్తుంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎర్ర సత్యం అన్న ఈ మహబూబ్ నగర్ జిల్లా కోర్టు కాడ ఎంతమంది ఉంటుండో ఆయన ఇంటికాడ అంతమంది ఉంటుండే. ఎర్ర సత్యంని చూస్తే ఒకరోనికి ఇట్లా తడిసి ఏర్లై పారేది, ఒక్కడు కుయ్కుమనలే. ఎర్ర సత్యం అన్న బుల్లెట్ బండి వేసుకొని వెళ్తే అగ్రవర్ణాలు 6 అడుగులు తడుపుకొని కింద పడుకొని దాచుకునేటి. అంత బిడ్డ. ఇగో గుర్తుపెట్టుకోరి, శాశ్వతంగా బతకడానికి రాలే. ఎవడైనా ఎప్పుడైనా చచ్చిపోయేదే. కానీ సావుకో అర్థం ఉండాలి, ఓ అర్థం ఉండాలి. వట్టిగా చచ్చిపోవడానికి వీల్లేదు. నేను బీసీ ప్రజలారా అందుకే చెప్తా ఉన్నా, ఇక్కడ వీళ్ళని చంపింది వాళ్ళే, మళ్ళీ వీళ్ళ వర్ధంతులు జయంతులు చేసేది కూడా వాళ్ళే. చూసుకోరిగా ఇక్కడ పోలీస్కి ఇష్టన్నా తుపాకీ పెట్టి కాల్చుకొని చచ్చిపోయిండు. పోలీస్కి ఇష్టన్నా ముదిరాజులకి ఏమైనా ఉన్నది? మళ్ళీ ఆలోచిస్తురా? ముదిరాజులకు ఇక్కడ పోలీస్కి ఇష్టన్న తుపాకీ పెట్టుకొని చచ్చిపోయిండు. తుపాకీ కాల్చుకొని చచ్చిపోయిండు తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రం వస్తే నా ముదిరాజు బిడ్డలకు ముఖ్యమంత్రి అవుతాడేమో, మంత్రి అవుతాడేమో అని చచ్చిపోయిండు. మా బతుకులు మారుతాయేమో మా పేదోళ్ళే అనుకోడు. కానీ పోలీస్కి ఇష్టన్న వర్ధంతి కూడా దొరలే చేయబట్టే. ఆత్మ బలిదానాలు చేసుడు బంజేరి ఎవరి కోసం చావాలి? బతుకుంటేనే పోరాటం చేయగలుగుతాం. అందుకోసమే బీసీ ప్రజలారా, బెల్లి లలిత వర్ధంతి ఈ నెల 26 ఉన్నట్టుంది. ఇలా మారోజు వీరన్న వర్ధంతి. ఇలా విశ్వకర్మ సోదరులారా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ సోదరులారా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మారోజు వీరన్న ఫోటో పెట్టి దండేసి ఒకసారి దండం పెట్టిరా. మన జాతుల కోసం నిలబడ్డాడు. మీరు గొప్పోలాయా? మా మంచిని కోరుకున్నారా? మా బీసీ ప్రజల మంచిని కోరుకున్న జాతి మీది గొప్పోళ్ళు. మా ప్రజలకు అలవాటు చేయండి. ఎక్కడికక్కడ ఇవాళ విశ్వబ్రాహ్మణులు ఎవరైతే మిత్రులు ఉన్నారో మారోజు వీరన్న ఫోటో పెట్టి దండేయండి బాయ్, దండేయండి. అన్ని ఊర్లలో ఉన్నారు కదా, అన్ని ఊర్లలో ఉన్నారు. ఇలా నేను మా మల్లన్న టీంకి చెప్తా ఉన్నా, బీసీ సోదరులకు చెప్తా ఉన్నా,
రాష్ట్ర వ్యాప్తంగా మారోజు వీరన్న ఫోటోలు పెట్టి దండేసి నివాళులు అర్పించండి ఆ మహనీయునికి, ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి కదలండి. అయితే ఇవాళ నేను కరివిరాల కొత్తగూడెం పోయేది ఉండే, కానీ ఇటు బెల్లి లలితక్కది కూడా 26కు ఉంది కాబట్టి ఈ రెండు కలిపి ఒకే వేదిక మీద చేద్దామనేటువంటి నిర్ణయంతో అక్కడికి విరమించుకోవడం జరిగింది. గొల్లకుర్మ బిడ్డ. అందుకోసమే సోదరులారా, బీసీ సోదరులారా, మీరు ఇన్ని బడ్జెట్ లెక్కలు చెప్తా ఉన్నా, రాజకీయంగా ఎట్లా దోపిడీ జరిగిందో చెప్తా ఉన్నా, ఇటు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎట్లా కొట్టుకపోతా ఉన్నారు, హాస్పిటల్ లెవెల్, ఇంజనీరింగ్ కాలేజ్ లెవెల్, ఈ పదవులను ఎవరికి పోతా ఉన్నాయి, ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా ఆన్న సైన్యం ఎవరికి నువ్వు భయపడుకుంటా వచ్చేది, భయపడకుండా నిజంగా పిరికి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లైవ్ చూస్తున్నటువంటి బీసీలకు చెప్తా ఉన్నా, ఓన్లీ బీసీలకే, పిరికోళ్ళు ఎవరన్నా ఈ లైవ్ చూస్తే దయచేసి చూడకురి బాయ్సా. పిరికి వాళ్ళు ఉండి కేవలం ఇంట్లో కూర్చొని కనీసం నీ జాతుల గురించి ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించకపోతే ఈ లైవ్ తక్షణమే వెళ్ళిపోండి. నేను చెప్తా ఉన్నా కదా, ధైర్యవంతులు మాత్రమే ఇవి చూడండి, ధైర్యం ఉన్నోడు మాత్రమే మాట్లాడండి, ధైర్యం ఉన్నోడు మాత్రమే చర్చకు పెట్టుకోండి. ఇవన్నీ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, చట్టం ముందు అందరూ సమానమే అనే నినాదం మనం నిత్యం, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఒక ఆయన ఇంటికాడ కూర్చొని నువ్వు కొట్టానా నేను చూసుకుంటా, ఈ రాడు ఇట్లా పెట్టి ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, లైక్ కొడతాడు. సరే అది కొట్టినా సరే కానీ కొంతవరకు ఉండాలి, లోపల ఉండాలి కదా. వాళ్ళు ఎంత ప్రణాళికబద్ధంగా వీళ్ళని చంపుకుంటూ వచ్చిరు చూడు, ఎంత ప్రణాళికతో చంపుకుంటూ వచ్చిరు వీళ్ళందా. అరే నయీం అనేటోడు రెడ్డి గారి గురించి నయీం అయిండు, ఇంకో రెడ్డి గురించి మర్డర్ అయిండు. మన ఏళ్ళు తీసి మన కంట్లో పెట్టుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమమే జరిగింది. అందుకే తీన్మార్ మల్లన్నని ఎవరైనా బీసీలు తిడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే తిట్టే నా ఓడే తిట్టాలని. ఆ గాంధీ భవన్లో కూర్చొని ఆ బుడ్డ పోరగాలతో ఎప్పుడో ఒకటి చెప్పిస్తుంటారు కదా, వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటా. రైట్గా ఈనాడు దినపత్రికలో వార్తలు చూస్తే రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించొచ్చా, ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా, గవర్నర్ల అధికారాలను నియంత్రించొచ్చా, సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి. రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లులు ఆమోదానికి సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతికి కాల పరిమితులు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన సంచలన తీర్పునకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికారం 143(1) కింద 14 ప్రశ్నలు సుప్రీంకోర్టుకు సంధించి న్యాయ సలహా కోరారు. ఏదైనా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశంపై 143(1) ప్రకారం సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏం ప్రశ్నలు వేసింది? రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలు ఇవే. రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి? రెండోది, అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా? ఇప్పుడు మనకు తెలిసినటువంటి సమాధానాల గురించే మాట్లాడుకుందాం. మనకు తెలిసినటువంటి కొన్ని సమాచారాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అసలు రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలని మనం ఒకసారి చూస్తే ఇందులో వాస్తవానికి కూడా వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకున్నాయి, వీళ్ళకు ఉండాల్సినవి వీళ్ళకున్నాయి. అసలు ఈ 14 ప్రశ్నలకు సమాధానాల గురించి మనం చెప్పుకుంటే చాలా అద్భుతమైనటువంటి లెక్కలు బయటకు వస్తాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ తిరస్కరించిన తర్వాత ఆర్టికల్ 200 కింద రాష్ట్రం ఏం చేయవచ్చు? అయితే దీనికి సాధారణంగా గవర్నర్ ఒక బిల్లును తిరస్కరిస్తే రాష్ట్ర శాసనసభ దానిని తిరిగి ఆమోదింపజేసి గవర్నర్కి పంపవచ్చు. అయితే గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం నిలుపుదల చేయవచ్చు దీంట్లో 200 కింద. ఇక రెండోది, రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల విషయంలో గవర్నర్కు సిఫార్సులు తీసుకువెళ్లిన సమయంలో క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించాల్సిందేనా అనేది ఇది క్వశ్చన్. అయితే సాధారణంగా రాజ్యాంగపరంగా గవర్నర్ కొన్ని సందర్భాల్లో తన
విచక్షణను ఉపయోగించవచ్చు. కేబినెట్ సిఫార్సులను ఆమోదించాలా లేదా అనే విషయంలో గవర్నర్ కొంత స్వేచ్ఛ ఉండవచ్చు. అయితే చాలా సందర్భాల్లో గవర్నర్ కేబినెట్ సలహాకు కట్టుబడి ఉండాల్సిందే. ఇక మూడవ విషయానికి వస్తే అధికారం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం ద్వారా న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా అంటే ఇక్కడ గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని వినియోగించినప్పుడు అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా లేదా అనేది సంక్లిష్టమైన చట్టపరమైన ప్రశ్న. కొన్ని సందర్భాల్లో న్యాయ సమీక్షకు అవకాశం ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో లేకపోవచ్చు. ఇక ఐదవ విషయానికి వస్తే ఆర్టికల్ 361 ప్రకారం ఆర్టికల్ 361 ప్రకారం వారి అధికార విధుల నిర్వహణలో కొన్ని రకాల న్యాయపరమైన చర్యల నుండి రక్షిస్తుంది. అయితే గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా న్యాయ సమీక్షకు అతీతం అని చెప్పలేము. మళ్ళా న్యాయ సమీక్ష కూడా చేయొచ్చు, గ్యారంటీ చేయలేము. సో ఇట్లా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయినటువంటి అంశాలు ఈ 14 ప్రశ్నల్లో మనకు కనిపిస్తాయి. సో కాబట్టి మరి రాజ్యాంగ ధర్మాసనం, అత్యున్నత ధర్మాసనం ఎలాంటి సూచన చేస్తూ రాష్ట్రపతి గారికి సమాధానాలు ఇది ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఎంసెట్ ఆ తర్వాత ఈ జేఈ ఈ ఎగ్జామ్ల కంటే టఫ్ ఇదిగా. ఎందుకు ప్రశ్నించారంటే తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని గత నెల 8న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 415 పేజీల తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపడమో చేయాలని తీర్పునిచ్చింది. బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది. గవర్నర్ బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల నిష్క్రియ పర్వత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికారం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో 14 ప్రశ్నలకు రాష్ట్రపతి స్పందించారు. సో ఇది ఒక రకమైనటువంటి ఒక చాలా డిఫరెంట్ పంచాయతీ. రాజ్యాంగ పుస్తకాలను ఆ తర్వాత న్యాయ సమీక్షలను, పార్లమెంటు చట్టాలను, రాష్ట్రపతి అధికారాలను, గవర్నర్కు లభించేటువంటి వీటన్నిటిని సమీక్షిస్తే తప్ప దీంట్లోని సారం చేయలేము. ఇక 200 కోట్ల రూపాయలతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే గోదావరి పుష్కరాలలోపు పనులు పూర్తి. సరస్వతి పుష్కర స్నానం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడు పుష్కర శోభతో పులకించిన త్రివేణి. రైట్గా దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్లు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్లు దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే 2027లో జరిగే గోదావరి పుష్కరాల్లోపు పనులన్నీ పూర్తి చేస్తామని, పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇస్తామని తెలిపారు. అక్కడ సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించారట. ఇగో నిన్న పుష్కర స్నానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. గోదావరి పుష్కరాలు ప్రారంభమైన ఈ పుష్కర స్నానానికి పోయేటోళ్ళు ఉంటే పోయిరాలి. ఇక మూసీ రుణానికి కొర్రీలు 3 అంశాలపై వివరాలు కోరిన కేంద్రం, ప్రపంచ బ్యాంక్ అప్పు మరింత జాప్యమయ్యే అవకాశం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొర్రీల మీద కొర్రీలు వేస్తుంది. సుమారు 6 నెలల కిందటే ఈ రుణం పొందడానికి కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా విదేశీ రుణాలను అనుమతించే ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త కొర్రీలు వేసినట్టు తెలిసింది. గతంలో ప్రపంచ బ్యాంకు రుణం కోసం సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాలని పేర్కొందని చెప్పి ఇక మూసీ డెవలప్మెంట్ కోసం మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే అనుకుంటారో దాని కొర్రీల మీద కొర్రీలు పెట్టి కేంద్రం ఆపుతా ఉందట. ఇక కంచగచ్చిబౌలి భూముల్లో పచ్చదనం పునరుద్ధరించండి, లేదంటే సీఎస్ సహా 6 మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హెచ్చరిక. కంచగచ్చిబౌలి భూముల్లో నరికేసిన చెట్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి. కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే అక్కడ అడవిని పునరుద్ధరించడం మంచిది. పరిస్థితులను కప్పిపుచ్చాలని చూస్తే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా 6 మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు పోవాల్సి వస్తుంది. వారిని జైలుకు పంపాలనుకుంటే మీ ఇష్టం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్కడ 100 ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికను 4 వారాల్లో సమర్పించాలని కోర్టు చెప్పింది. ఇక్కడ ఇది ఇంతకు మించినటువంటి షాక్ మామూలు షాక్ కాదు తెలంగాణ ప్రభుత్వానికి. కంచగచ్చిబౌలిలో చెట్లు నరికి ఏది సుదీర్ఘ సెలవు ఉన్నటువంటి చూసి చెట్లు నరికేయడంతో సుప్రీంకోర్టు ఆడ
నరికిన చెట్లన్నీ మళ్ళా పెట్టాలి, లేకపోతే ఆనే తాత్కాలిక జైలు కట్టి అలానే బంధిస్తాం మిమ్మల్ని అని చెప్తుంది. అంత సీరియస్ చెప్పింది చాలా. స్వల్పకాలంలో డజన్ల బుల్డోజర్లను పెట్టి కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికేస్తారా? ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. 3 రోజుల వరుస సెలవులను చూసుకొని ఆ రోజుల్లో కోర్టులు అందుబాటులో ఉండవన్న విషయాన్ని సానుకూలంగా తీసుకున్నారట. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు. ఇక ఆ భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించాలి, సిఈసి సిఫార్సు సుప్రీంకు నివేదిక. అయిపోయింది. ఇక కంచెగచ్చిబౌలి భూములలో ఏలు పెట్టడానికి కూడా జాగా లేకుండా అయితుంది మెల్లగా. ఇక 9.04 కోట్ల నగదు, 23.25 కోట్ల రూపాయల ఆభరణాలు. మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టురట్టు. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించారు. మహారాష్ట్రలోని వసై విరాట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి అక్రమాస్తుల బండారం బహిర్గతమైంది. బిల్డర్లతో కుమ్మక్కై కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన ఆస్తుల దందా వెలుగులోకి వచ్చింది. ముంబై, హైదరాబాద్లో ఆయనకు సంబంధించిన 13 నివాసాల్లో బుధవారాల్లో నిర్వహించిన సోదాల్లో 23.25 కోట్ల విలువైనటువంటి బంగారం పైసలు ఈడీ స్వాధీనం చేసుకుని 23 కోట్ల రూపాయల ఆభరణాలట. ఆభరణాలే 9 కోట్ల 40 లక్షల రూపాయలు, 9 కోట్ల 4 లక్షల రూపాయల నగదు, 23 కోట్ల రూపాయల ఆదాయాలు. ఇక వైఎస్ రెడ్డి అట ఈయన పేరు. ఇక ఈయన ముంబైలో చేస్తే దందా ఈడ దొరకబట్టిరు. ఇక వీళ్ళు ఇట్లా చేస్తారు చూడు. ఈడ కూడా టౌన్ ప్లానింగ్ మనోడు 20,000 దొరకంగానే ఇట్లా ఖర్చు కూర్చుంటాడా? మన బీసీ అధికారి ఏమన్నా 10-20 లంచం తీసుకుంటే ఇక ఇట్లా ఖర్చు మీడియా కనబడకుండా ఇట్లా ఖర్చు పోతాడు. వాళ్ళు ఇప్పుడు దర్జాగా రాజా కొడుకులు లెక్క అన్ని చట్టం ఎదుర్కొంటామని తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఫోటో కూడా లేదు. ఇక ఇట్లుంటది. అది టౌన్ ప్లానింగ్ లో, సిటీ ప్లానింగ్ లో ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది, హైదరాబాద్ లో కూడా జరుగుతుంది. కావాల్సినంత నేను ఏదో అది లేకుండా పనే జరగదట. అది అంత దారుణంగా ఉన్నది. అంటే అరే కనీసం జెన్యూన్ ఉన్నాయి. ఇక్కడ జిహెచ్ఎంసీలో మొన్న ఏది వాస్తవానికి వాళ్ళు ఇవ్వాల్సింది 18 గుంటలకు పర్మిషన్ ఇచ్చేది ఉంటే ఎకరంన్నరకు పర్మిషన్ ఇచ్చి సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మాయాజాలం చేసిండు. నేనే కంప్లైంట్ చేసిన. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఆడుంది. నేను దాన్ని రేపు ఎల్లుండో దాన్ని చూస్తా. ఇక చూడు వచ్చినట్టుగా ఇక బీసీ పైసలు ఇవ్వకపోతే ఫైల్ కదలంట. ఇక అట్లే ఉంటుంది. బీసీ అధికారులారా ఒక్కసారి చూడాలి. మీరు 5,000 10,000కే మీరు ముఖం మీద ఖర్చు వేసుకొని జాకుంటారు. చూడ్రి, ఇది చూడ్రు ఒక్కసారి. ఎవరో పంపించిరే నాకు. అధికారులు దొరికిరట. దొరికిన అధికారులది ఇక అధికారి పేరు, హోదా, స్టేషన్, పట్టుబడ్డ మొత్తం తేదీ. జగదీషు SHO తొర్రూరు 2 లక్షలు తీసుకుంటా పట్టుబడ్డాడు ఈయన. ఈ జగదీషు. చంద్రశేఖర్ SHO మక్తలు 40,000 తీసుకుంటా దొరికిండు. శంకరు SI కోరుట్ల 5,000 లంచం తీసుకుంటా దొరికిండా. ఇయో బర్పాటి రమేష్ SHO భద్రాచలం టౌన్ 20,000 తీసుకుంటా దొరికిండు. నెల్గి సుగుణాకర్ SI నస్పూర్ 30,000 తీసుకుంటా దొరికిండు. సోమ సతీష్ కుమార్ SHO మనుగూరు 1,00,000 తీసుకుంటా దొరికిండు. పరశురాము SI షామీర్పేట 22,000 తీసుకుంటా దొరికిండు. పార్థసారథి DSP సూర్యాపేట 25 లక్షలు డిమాండ్ చేసిండు. వీరరాఘవులు CI సూర్యాపేట 25 లక్షలు. ఇక్కడ ఈ పక్కకి ఏమన్నా ఒక్కరికన్నా రెడ్డి అని ఉందా చూడ్రి. ఈ మొత్తం బీసీలే. వీళ్ళని పట్టించేది వాళ్ళే. విషయం ఏంటంటే ఈ 5,000 రూపాయలు ఈ SI 5,000 రూపాయలు లంచం తీసుకొని దొరికితే ఈయన ఖర్చు వేసుకొని సిగ్గుపడుకుంటా మీడియా అదేది ఆ పోలీసు వాహనం ఎక్కి కోర్టుకు ఇట్లా అనుకుంటా పోతాడు. వాళ్ళేమో 1,000 కోట్ల రూపాయలు దర్జాగా దొంగతనం చేసుకుంటా గల్లా ఎగిరేసుకుంటా వాళ్ళు తిరుగుతారు. మీరు చేయమని చెప్తలేను కానీ చేస్తే జర సింగారం ఉండాలి. ఇగో ఒక్కనింట్లో దీన్ని దొరికే టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్ పైసలు లేకుండా మీరు చూసుకోరు. ఇగో ఎప్పుడు ఇది జనవరి నుంచి మే దాకా మన పోలీసులు, మన బీసీ పోలీసులు, మన SC పోలీసులు, మన ST పోలీసులు ఇగో వీళ్ళే. ఇట్లుంటుంది మరి. అందుకోసమే మీరు పొరపాటును కూడా వాళ్ళని నమ్మకండి. వాళ్ళని ఎట్లా పట్టియాలని చూడరు. కాకపోతే
ఇక్కడ కూడా సిటీ ప్లాన్ టౌన్ ప్లానింగ్ వల్ల పని చేయాలి. మొత్తం అదే. పైసలు లేకుండా ఫైల్ కాలేదట. కదులుడు కాదన్నా, నేను మొన్న చూస్తే కదా, ఇప్పుడు ఆల్రెడీ ఆడ ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఏది కమిషనర్ గారు తిడితే ఏంది ఇట్లిస్తారా అని చెప్పి తిడితే ఆయన పాపం ఆయన మంచి ఆయన. ఇక వీళ్ళకు ఇప్పుడు ఏం చేయాలో నసుకుతా ఉన్నారు. మామూలు కథ కాదు అది. ఆగమాగం పెడతారు ఇట్లా కొర్రీలు పెట్టేసి, బాధితులు వచ్చి కన్నీళ్ళు పెట్టి పైసలు ఇస్తే అప్పటికప్పుడు అయిపోతుంది. మళ్ళా గుట్టపై బుట్ట బొమ్మలు, ఇక్కత్తో మెరిసిన ముద్దుగుమ్మలు. ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రాంగణంలో ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సందడి చేశారు. స్వర్ణ తాపడంతో మెరుస్తున్న యాదాద్రీశుడి గోపురాలు, కృష్ణశిలతో చేసిన ఆలయ ప్రాకారాలు, స్తంభోద్భవుడి చారిత్రక ఆధ్యాత్మిక వైభవాలను ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ పట్టు పరికిణీలు, పట్టు చీరలు ధరించి నుదుటన తిలకం దిద్దుకొని లయబద్ధంగా నడుస్తూ అఖండ దీపం వెలిగించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారంటూ ఒక వార్త. ఇక్కడ నిన్న యాదగిరిగుట్టకు కూడా వచ్చారు. సో మళ్ళీ ఆ తర్వాత భూదాన్ పోచంపల్లికి కూడా పోయారు వాళ్ళు. అయితే వాస్తవానికి వాళ్ళందరికీ చీరలు ఇవన్నీ తెలివై పాపం. ఆ చీరల గురించి తెలిసిన మన ఇండియా వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. వీళ్ళందరికీ ఆ చీరలు, ఆ కథ, కళాఖండాలు అన్నీ చూపించారు అన్నట్టు. ఇక ఈడ ఒక పంచాయతీ ఏం లేచింది, వీళ్ళ కాళ్ళను మన ఆడబిడ్డలతో అడిగిపించారని టీఆర్ఎస్ వాళ్ళు లేని కయ్యండి. ఒక విషయము, ఒక ఆడబిడ్డ కాళ్ళు ముట్టుకుంటే తప్ప మనము అట్లా అగౌరవంగా భావించొద్దు. భావించడానికి కాదు, కానీ విషయం ఏంటంటే ఇంకా ఇదే తప్ప అంటే సీతక్క చెప్పిన వివరణ ఇంకా గమ్మత్ అనిపిస్తుంది. సరే, ఆడబిడ్డల కాళ్ళు మనం ఇంకా అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి ఒక స్వర్ణ దేవాలయం ఆడికి పోతే ఐఏఎస్ అధికారి ఆడ కూర్చొని ఎవరన్నా చెప్పులు తెస్తే అలా చెప్పులు దూడిసి ఆడ పెడతాడు. ఐఏఎస్ అధికారి అయినా ఆడ కూర్చొని చేస్తాడు, తప్పు కాదు. సో అది ఈ కాళ్ళు అనేటివి అవి అపవిత్రమైనటువంటి పార్ట్స్గా ఎట్లా కనిపిస్తున్నాయి మీకు? పవిత్రమైనవిగా ఎందుకు కనిపిస్తలేవు? సో కాబట్టి దాన్ని రాజకీయం చేయాలి, ఏది పీతిల రాయేసి గెలకాలనేటువంటి ఏదైతే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉందో అది మానుకోవాలి. ఇది ఇట్లుంటే సీతక్క చెప్పిన మాట విచిత్రంగా ఉంది, చెప్పకన్నా నూకోదు అక్క. ఈ 33 మంది ఒకేసారి కాలు కడిగితే అంత బురద అవుతుందని తాంబాలాలు పెట్టామని చెప్తుంది. అట్లా చెప్పకూడదు అక్క. వాస్తవం ఏంది, దుమ్ము ధూళికాలతో మన ఇళ్ళ గోతమా? వాళ్ళకు కూడా గట్లే పవిత్రంగా ఉండాలని అనుకోరు. అయితే విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎంత పవిత్రం అంటే బయటి ధూళి కూడా లోపలికి రానియకుండా పవిత్రంగా కాపాడుతున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాలనుకున్నారు. ఆ కల్చర్ చెప్పాలనుకున్నారు. తప్పేంది? ఇప్పుడు పెళ్ళి అవుతుంటే ఇలా పెట్టాలి, ఇలా పెడుతుంది అంటారు. పసుపు కాళ్ళకి పసుపు పెడతారు, అందరికి పసుపు పెడతారు. అట్లాంటి కాలు పట్టుకున్నట్ట ఇగో వాళ్ళు ఏదో ఒకటి కయ్యం తీయాలి కాబట్టి తీస్తారు. నిరసిస్తున్న పశు సంపద ఇక తెలంగాణలో తగ్గుదల, జాతీయ పశుగణనలో వెల్లడి. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ విస్మయం వ్యక్తం చేసిందంట విశ్లేషిస్తున్న అధికారులు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు ఇలాంటి పశు సంపద తెలంగాణలో గత 5 ఏళ్లలో తగ్గింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు స్కీమ్ ప్రారంభించాడో అప్పటి నుంచే తగ్గిపోయింది. నాటుకోళ్ల సంఖ్యలో కూడా గణనీయంగా తగ్గుదల కనిపించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో పశువులను లెక్క పెడుతున్నారు ఈ దేశంలో, కానీ ఇంకా మనుషులను లెక్క పెడతలేరు. తాజాగా నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో పలు అంశాలు వెల్లడయ్యాయి. మాంసోత్పత్తితో పాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పలు రకాలుగా కీలక పాత్ర పోషించే పశువుల సంఖ్య తగ్గినట్టు తేలింది. 2019లో జరిగిన జాతీయ పశుగణనతో పోలిస్తే ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు, గొర్రెలు, మేకలు, పందులు వంటి వాటి సంఖ్య తగ్గిందట. 5 ఏళ్లకోసారి చేస్తారు. ఏది ఈ దేశంలో పశువులు ఎంత ఉన్నాయని 5 ఏళ్లకోసారి సర్వే చేస్తారు. మనుషులు ఎంతమంది ఉన్నారని 2011లో చేసిరు, మళ్ళీ ఇదివరకు దాకా పత్తలేదు. దేశంలో 5 ఏళ్లకోసారి జాతీయ పశుగణన జరుగుతుంది. ఈ మేరకు 21వ జాతీయ పశుగణన 2024 అక్టోబర్ 5న ప్రారంభమైంది. తెలంగాణలో గత నెల ఏప్రిల్ 29 నాటికి పూర్తయింది. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖల అధికారులు వెబ్సైట్లో గణాంకాలను నమోదు చేశారు. 2019లో జరిగిన 20వ పశుగణనతో పోలిస్తే తెలంగాణలో పశు సంపద తగ్గిందని చెప్తా ఉన్నారు. ఈ పశువులలో పందులు ఎన్ని, గొర్రెలు ఎన్ని, మేకలు ఎన్ని, కోళ్ళు ఎన్ని, గాడిదలు ఎన్ని, గుర్రాలు ఎన్ని, ఇట్లా చెప్తారు కదా. ఇప్పుడు మన ఈడ చెప్తే ఎందుకంటే వాటి కోటక్కు లేదు, అవి కొట్లాడాయి కాబట్టి ఏం పంచాయతీ లేదు. ఇప్పుడు బీసీలలో ముదిరాజులు ఎంత, మున్నూరు కాపులు ఎంత, గౌడ్లు ఎంత, రజకులు ఎంత, నాయ బ్రాహ్మణులు ఎంత, విశ్వకర్మ ఇది చెప్పరు. ఇది చెప్పరు, వాటి మాత్రం చెప్తారు.
ఆవులు సూర్యాపేటలో 62.65% తగ్గాయి. సంగారెడ్డిలో 50.74%, మెదక్లో 45.26%, మహబూబాబాద్లో 43.64% చొప్పున తగ్గాయి. గేదెలు సంగారెడ్డిలో 46.14%, కామారెడ్డిలో 45.92%, మెదక్లో 45.32%, మహబూబాబాద్లో 43.23% తగ్గాయి. గొర్రెలు మేడ్చల్ మల్కాజ్గిరిలో 60.35% తగ్గినట్ట, పెద్దపల్లిలో 37.09%, హైదరాబాద్లో 35.29%, కరీంనగర్లో 30.89%, మెదక్లో 30.6% చొప్పున తగ్గాయి. మేకలు హైదరాబాద్లో 40.87%, ములుగులో 32.52%, సంగారెడ్డిలో 29.76%, రంగారెడ్డిలో 25.83% తగ్గినాయట. అయితే మన గతంలో కేసీఆర్ గారు ఒక స్కీమ్ తెచ్చిండు, గొర్రెలు 20 గొర్రెలు ఓ పొట్టేలు ఒకటి పోతు ఇతరం పోతు ఒకటి ఇవి పెట్టిండు. వీటితోటి మన తాన ఎన్ని కోట్ల గొర్రెలు తయారైతాయో లెక్క అప్పుడే చెట్ల మీద ఇస్తరాకులు గుట్టి చూపెట్టిండు మనకు. ఇక అవి వచ్చినాయా సచ్చినా అవి దేవునికి ఎరికే, మీ అందరికి ఎరికే, గులకుర్మ సోదరులు అందరికి ఎరికే. డీడీలు కడితే వీళ్ళ పైసలు వీళ్ళకే పెట్టి ఆ స్కీమ్ నడిపించి మళ్ళీ ఇలా డీడీల పైసలు అయితే ఇక అవి చాలా మంది పైసలు రావాలి. ఈ 21 గొర్రెలతో కోటీశ్వర్లు అవుతారా మీరు అని చెప్పిండు పాపం మనోళ్ళు. గొర్రెలు ఒకటి ఇతరం పోతు వీటితోటి అది దానికి వి హనుమంతరావు గారు ఏమంటాడు, 20కి ఒకటే ఏడ సరిపోతుందా అని ఆయన. అదో పంచ దాంట్లో గమ్మత్ అనుకోరాదు. పశు సంపద తగ్గిపోయిందట మన తానం. చెరువుల్లో హార్మ్యాలు 386 ఎకరాల కబ్జా, వాటిలో భారీ ఎత్తున నిర్మాణాలు. టీజీఆర్ఏసీ నివేదికలో కీలక అంశాలు. నిర్మాణాల విలువ 27,000 కోట్లని అంచనా. 386 ఎకరాల భూమి కబ్జా పెట్టిరట. తెలిసిందే. ఈ 386 ఎకరాలల్లా 3 గుంటల భూమి కూడా బీసీ ఉండదు కబ్జాలో. టీజీఆర్ఏసీ నివేదికలో కీలక అంశాలు. నిర్మాణాల విలువ 27,000 కోట్లని అంచనా. ఇప్పటి వరకు స్పందించని హైడ్రా. రాజధానిలో చెరువులు ఆక్రమణలో చిక్కుకున్నాయి. మొత్తం 171 చెరువులు పాక్షికంగానో పూర్తిగానో కబ్జాదారుల పరమయ్యాయి. వీటి విస్తీర్ణం ఏకంగా 386.72 ఎకరాలు. ఈ విషయాలను స్వయంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ తన నివేదికలో పేర్కొంది. రాజధాని నగరం ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల పరిస్థితిపై టీజీఆర్ఏసీ సర్వే నిర్వహించింది. ప్రతి చెరువును, అక్కడి ఆక్రమణలను గూగుల్ చిత్రాలతో నివేదిక రూపొందించింది. ప్రస్తుతం జలవనరులు, ఆస్తుల రక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా ఏ మేరకు వీటిని కాపాడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతవరకు నోటీసులు కూడా జారీ చేయలేదు. చెరువుల్లో చేపట్టిన ఈ నిర్మాణాల విలువ సుమారు 27,000 కోట్ల పైమాటే అని అంచనా. నివేదికలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజనకు ముందు నగరంలో 920 చెరువులు ఉండేటివి. వీటిలో 225 పూర్తిగా, 196 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్టు అధికారులు నివేదించారు. తర్వాత కాలంలో 44 చెరువులు పూర్తిగా ఆక్రమించినట్టుగా మొత్తం లెక్కలకు వచ్చినట్ట. ఇప్పుడు 27,000 కోట్ల రూపాయల విలువైన భూములను చెరబట్టినట్టు. ఇగో ఇది 2014లో ఇగో ఏం లేకుండే. ఇగో ఇవి తెలిసినవి అంతే, తెలియని ఎన్ని. హైదరాబాద్ నగరం పరిధిలోని గండిపేట మండలం పుప్పాలగూడ చెరువు విస్తీర్ణం 19.58 ఎకరాలు. స్థిరాస్తి వ్యాపారంతో ఇది పూర్తిగా ఆక్రమణకు గురైంది. 2014లో కొద్దిగా, 2023లో పూర్తిగా ఆక్రమణకు గురైన విషయాన్ని ఇక్కడ గూగుల్ చిత్రాల్లో చూడవచ్చు. ఈ ప్రదేశంలో భారీ నిర్మాణాలకు రెరా, హెచ్ఎండి అనుమతులు ఇచ్చాయి. జలవనరుల శాఖ నిరభ్యంతర పత్రాలు జారీ చేయ ఎన్ఓసీలు కూడా ఇచ్చినాడు. చూడు ఇక్కడ ఏం లేకుండే, ఇక్కడ బిల్డింగ్ లేని అట్లా. ఎవడన్నా పేదోడు జర్ర ఇట్లా జరిగి ఒక్క అడిగిటి జరిగి నిబంధనలు రూల్స్ కథ కార్ఖానా 27,000 కోట్ల విలువైన భూముల పని చేసిరు దందా. తైలాన్ని తాగేయకండి. ఉదయాన్నే హోటల్కి వెళ్ళి దోశ ఆర్డర్ చేస్తాం. అక్కడి వంట మాస్టర్ వాటిపై నూనె చిమ్మేస్తాడు. కనీసం 25 నుంచి 30 మిల్లీగ్రాముల పైనే. అంటే రోజంతా వినియోగించాల్సిన దానికంటే ఎక్కువ ఒక దోశలోనే వాడేస్తున్నాం అన్నమాట. అసలు ఎంత నూనె వాడాలి, ఎలాంటి నూనె వాడాలి, నిపుణులు ఏమంటున్నారు ఇలా నువ్వు చెప్పు. మద్యం కుంభకోణం కేసట సిఐడి ఇంట్లోకి పట్టుకొస్తుందట. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పూరి బీరి వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ కాళ్ళ నూనెలే మన నూనె వస్తారు. దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. వెలుగు దినపత్రికలో వార్తలు చూద్దాం. బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాల. ఇక్కడ ఒకటి అడుగుతా, ఈ మసూద్ అజార్ అనేటోడు వీడే కదా ప్రధాన టెర్రరిస్ట్, వీడే జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, వీడి కారణంగానే ఆ రోజు విమానం హైజాక్ జరిగింది. ఏది CI-814 విమానం హైజాక్ జరిగింది, కందహార్ విమానం. వాని తమ్మున్నో వాని బామ్మర్దుల్లో మొన్న చంపేసారు కదా. అయితే వీడి కుటుంబం చచ్చిపోయినందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు వీళ్ళ కుటుంబానికి పరిహారం ఇచ్చింది. దాని అర్థం ఏంది? 14 కోట్లు పరిహారం ఇచ్చింది ఈయన కుటుంబానికి. ఈయన గొప్ప స్వాతంత్ర యోధుడు, సమరయోధుడు అని ఈయన కుటుంబానికి 14 కోట్ల పరిహారం ఇచ్చి వీనికి కావలిగా భద్రత పెట్టి వీని జాత్తా ఉన్నది ఈ టెర్రరిస్ట్ను పాకిస్తాన్. విషయం ఏంటంటే
ఇక్కడ ట్రంప్ గడికో మాట, ట్రంప్ ఎప్పుడు భారతదేశ ప్రభుత్వం సిక్కుల్లో పడు. ఇదే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈ మసూద్ అజార్ గారిని 2019లో అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించిన దాంట్లో అమెరికా కూడా ఉంది. కానీ అమెరికా సాయం చేస్తున్నటువంటి పాకిస్తానే వాడు మంచోడని 14 కోట్ల రూపాయలు వానికి మళ్ళీ సాయం చేసింది. చూసుకో, ఈ అమెరికా డబల్ గేమ్ చూడరు ఎట్లుందో. అంటే అమెరికా పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రస్థావరాలకు భారత్ను బలి చేయడమే అమెరికా టార్గెట్. మన మోడీ గారు ఎంత పోయి మై డియర్ ఫ్రెండ్ ట్రంప్ అన్నా కూడా వట్టిదే అదంతా. ఏం చేసిండు, ఇక్కడ భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టొద్దు తీసేయరని టీమ్ కుక్ చెప్పిండట, తీసేస్తుండట. జీరో టారిఫ్ అని చెప్తా ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఈ దేశం నరేంద్ర మోడీ గారి చేతిలో ఉందా? ఈ దేశం ట్రంప్కి ఎప్పుడన్నా ఇచ్చేసిరా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు ట్రంప్. నేనే యుద్ధాన్ని ఆపినంటాడు, మళ్ళీ వాళ్ళు నిన్నేమంటాడు, యుద్ధాన్ని ఆపలే నేనే సయోధ్య కుదిర్చిన అంటాడు. ఇక సయోధ్య ఏంది, యుద్ధం ఏంది? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటే ఏం కాదు, భారతదేశం గురించి వాడు మాట్లాడు. దీనికి సరైన కౌంటర్ చేయాల్సినటువంటి భారతదేశం ఏమంటది? ఎవరు ఆయన జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి గారు ఏమంటారు ఎరికేనా? జీరో టారిఫ్కు భారత్ ఒప్పుకుంది అనగానే మేము ఇంకా పరిశీలిస్తున్నాం అంటే ఒప్పుకుంటారు అన్నట్టు. మొత్తం లొంగిపోయి ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థమవుతలేదు ఎవరికి కూడా. మన దేశం మీద అజమాయిషి అయింది, మన దేశం మీద వాళ్ళ అజమాయిషి అయింది. కేసీఆర్ లేకుంటే న్యూస్ లేదని చెప్పి క్రేజీ విత్. ఇక నువ్వు బీసీ ఓడివి అయితే ఇక ఇలా భజనలు బంద్ చేయరు. ఇక చాలు, ఇక చేసిన భజనలు చాలు. వాళ్ళు మీరు భజన చేస్తూ ఉంటే వాళ్ళకు ఇంకా ఊపు వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం సీరియస్గా వెళ్తుంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే సీరియస్ ఇష్టం లేదంట. అంటే కొంతమంది చెప్తున్నారు సీరియస్గా వెళ్తున్నది ఎట్లా అంటే సీరియస్గా వెళ్తుంది. సీరియస్ విషయం మనం మాట్లాడుకోవాల్సినప్పుడు మాట్లాడుకోకపోతే చరిత్రలో తప్పు జరుగుతుంది. అంటే మేము కామెడీ చేస్తాను కీడంగా పడ్డామా? కాకపోతే ఏంటంటే మీకు సంతోషం ఉండడానికి కొంత అప్పుడప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోరు, మేము కామెడీ చేస్తాను కోతులాడిస్తాను. ఇది ఒక పోరాటం ప్రతిరోజు. అందులో భాగంగా కొంతవరకు మీకు అట్లా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాల పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఈయన మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు పోయి మన సైనికులను కలిస్తే అక్కడ ఆయన కూడా వెళ్ళిండి. ఎవరు పాకిస్తాన్ ఆయన కూడా వెళ్ళి ఆయన కూడా సైనికులను కలిసి వచ్చాడు. రాష్ట్రపతికి గడువు విధించవచ్చా? సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ఇప్పుడు ఈ వార్తను మనం ఇంతకుముందుకే విశ్లేషించుకున్నాం. హైదరాబాద్లో ఈడీ సోదాలు, 9 కోట్ల క్యాష్, 23 కోట్ల నగదు. ఈడీ అధికారులు హైదరాబాద్లోని ముంబై వివిఎంసి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ యాదగిరి శివకుమార్ రెడ్డి ఇండ్లపై రైడ్ చేశారు. 9 కోట్ల నగదు, 23.25 కోట్ల రూపాయలు విలువ చేసే గోల్డ్, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక సరస్వతి పుష్కరాల నిర్వహణ గొప్ప వరం. మేడారం జాతర, గోదావరి, కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పి సీఎం రేవంత్. ఇక నదులను దేవుళ్ళుగా భావించే సంస్కృతి మనది. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు 200 కోట్లు ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. కాళేశ్వరం గ్రామంలో సరస్వతి పుష్కరాలు షురు. పుష్కర స్నానం ఆచరించిన సీఎం రేవంత్ రెడ్డి 17 అడుగుల ఏకశిలా సరస్వతి విగ్రహం ఆవిష్కరణ చేసినట్ట నిన్న పుష్కర స్నానానికి పోయింది. ఈ చెట్లు పెంచకపోతే సీఎస్ జైలుకే. కంచగచ్చిబౌలి ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక. సీఎస్తో పాటు 1/2 డజన్ అధికారులపై చర్యలు తప్పవు. లాంగ్ వీకెండ్ను ఆసరాగా చేసుకొని ప్రీ ప్లాన్డ్గా చెట్లను నరికేశారు. అధికారుల తీరును సమర్థించొద్దు. సీజేఐ జస్టిస్ గవాయ్ ఆగ్రహం. మొక్కలను పెంచుతున్నట్టు తెలిపిన ప్రభుత్వ తరఫు అడ్వకేట్ సింఘ్వి. ఈ సిఈసి రిపోర్టుకు కౌంటర్ దాఖలకు 4 వారాల టైం కావాలని విజ్ఞప్తి. జూలై 23కు తదుపరి విచారణ వాయిదా. ఈ అంశంలో సంబంధం లేని పలు పిటిషన్లపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఇక కంచగచ్చిబౌలి భూమిని ఫారెస్ట్ ల్యాండ్గా ప్రకటించాలి. సుప్రీంకోర్టుకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫార్సు చేసిందట. ఇక ఢిల్లీని కమ్మేసిన ధూళి తుఫాన్. బుధవారం రాత్రి వచ్చిన గాలి దుమారం దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము ధూళితో కమ్మేసింది. ఇక ఏఐక్యూ 236కు పడిపోయి పూర్ కేటగిరీలోకి చేరింది. ఈ పరిస్థితి గురువారం ఉదయం కూడా కొనసాగడంతో విజిబిలిటీ గణనీయంగా పడిపోయిందంట. కాశ్మీర్లో ఎన్కౌంటర్, 3 టెర్రరిస్టుల హతం. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 టెర్రరిస్టులు చనిపోయారు. హతులను జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి చెందిన వారిగా గుర్తించారు. యాదగిరిగుట్టలో వరల్డ్ బ్యూటీస్. ఇక యాదగిరిగుట్ట పోచంపల్లిలో పర్యటించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇక గుట్టలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. వస్త్రాల పరిశీలన ఆకట్టుకున్న రాంప్యాక్. ఇవాళ 3 ప్రాంతాల కందగత్తలు ఏఐజీ హాస్పిటల్, పిల్లడమర్రి, ఎక్సాపీరియం ఎకో పార్క్ సందర్శన చేయబోతా ఉన్నారట. విపరీతంగా తిరుగుతున్నారు, రాష్ట్రం అంతా తిరుగుతున్నారు.
అమెరికా వస్తువులపై జీరో టారిఫ్కు భారత్ ఒప్పుకున్నది. ఖతార్ వేదికగా ట్రంప్ సంచలన కామెంట్లు. యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రం భారత్లో పెట్టొద్దని టీమ్ కుక్కు నేనే చెప్పినా, ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టం. అమెరికాలో యాపిల్ ఉత్పత్తులు పెంచేందుకు అంగీకరించారు. ఇండియా పాక్ యుద్ధాన్ని నేను ఆపలేదు, సయోధ్యకు సహకరించిన. ఏందో భారతదేశం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అనేక ప్రశ్నలను ఇప్పుడు ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని 8,000 కోట్ల పెండింగ్లో ఉన్నాయి. బండి సంజయ్ వన్ టైం సెటిల్మెంట్ ఏమైందనే ప్రశ్న సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ రాశాడు. ఇక తుమ్మిడిహెట్టు ప్రాజెక్టు వెంటనే చేపట్టాలి. కాళేశ్వరం అవినీతి సొమ్మును రికవరీ చేయాలి. తెలంగాణ జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడినారు. అప్పటి పాలకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇష్టారీతిన 1,00,000 కోట్ల బూడిద పాలు చేశారు. బ్యారేజీ పునర్నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయొద్దని సూచన. ఇక్కడ ట్రంప్ చెప్పిండు కదా, అమెరికా వస్తువులపై జీరో టారిఫ్కు భారత్ ఒప్పుకున్నదని, ఇంకా డిసైడ్ కాలేదు అని ఈయన చెప్తాడు. ఇక అయితే ఎప్పుడో కళ్ళు మూసినా మెడ తిప్పినా అలారం మోగుతుంది. ప్రమాదాల నివారణకు ఆర్టీసీ బస్సుల్లో ఏఐ టెక్నాలజీ. హైదరాబాద్ ఐఐటి సహకారంతో పైలట్ ప్రాజెక్టు అమలు. డ్రైవర్ 2 సెకండ్లు కళ్ళు మూసినా సెల్ ఫోన్ వాడినా అలర్ట్ చేస్తుంది. లాంగ్ రూట్లో నడిచే బస్సుల్లో డిఎంఎస్ టెక్నాలజీ అమలు. ఒక్కో డిజైన్ కోసం ₹1,00,000 ఖర్చు చేయబోతా ఉన్నారట. ఎస్, కొంచెం ఇట్లా కళ్ళు మూస్తే ఏ అంటది, లేకపోతే ఆల్ రైట్ అంటది. ఇట్లా బెలోచిస్తాన్ ఇక్కడ పాక్ బాణాలు కొడతా ఉంటే పాక్ ఏమో కాశ్మీర్ కొడుతుంది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మెట్రో ఛార్జీలు పెంపు కనిష్టంగా ₹2, గరిష్టంగా 16 వరకు. కొత్త ధరలు 17 నుంచి అమల్లోకి వస్తాయంట. మెట్రో రైలు ఛార్జీలను పెంచడం ఇదే తొలిసారి. ఇక ఎఫ్ఎఫ్సి సిఫార్సుల ప్రకారమే అని చెప్పి ఎల్ఎన్టీ చెప్తుంది. ఈ కాళేశ్వరానికి మాస్టర్ ప్లాను, ఆయన ఆలయ అభివృద్ధికి 200 కోట్లు. గోదావరి పుష్కరాల్లో శాశ్వత పనులు. సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ పుష్కర స్నానం ఆచరించి ముక్తీశ్వరుడికి పూజలు. వైభవంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనాయి. తొలి రోజు 20,000 మంది పుణ్యస్నానాలు చేసిరట. సో ఇక్కడ ఇవాళ మారోజు వీరన్న వర్ధంతి ఉంది. అందరూ కూడా ఒకసారి దండం పెట్టుకోరు ఇవాళ మారోజు వీరన్నకు. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా? రాజ్యాంగంలోనే అటువంటి నిబంధనలు లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారు? అది ఎలా చెల్లుబాటు? 200, 201 అధికారుల కింద గవర్నర్ రాష్ట్రపతికి బిల్లులు ఆమోదం విషయంలో అధికారాలు ఉంటాయి. కాలపరిమితిపై రాజ్యాంగం గడువు విధించలేదు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది? 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143(1) కింద సుప్రీంకోర్టును వివరణ కోరిన రాష్ట్రపతి. ఇక సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమా? ఇది సుప్రీంను సవాల్ చేయడమే. బీజేపీ ఇతర రాష్ట్రాల అసెంబ్లీలను స్తంభింపజేయాలని కేంద్ర యోచన. తమిళనాడు సీఎం స్టాలిన్ ధ్వజమెత్తిండు. ఇక చట్టసభలు ఆమోదించిన బిల్లులపై మీకు అభ్యంతరం ఏమిటి అని చెప్పేసి కేంద్రాన్ని నిలదీసిన వామపక్షాలు. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటి? ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ఉంది. అధికారుల చర్యల్ని సమర్థించాలనుకోవద్దు. అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేకపోతే సీఏ సహా అధికారులంతా జైలుకే. కంచెగచ్చిబౌలి భూముల కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆ భూముల్లో అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాం. ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా. ఇక అటవీ ప్రాంతాలుగా కంచెగచ్చిబౌలి భూములు నిర్వహణను అటవీ శాఖ అప్పగించాలి. వన్యప్రాణి రక్షణ చట్టం కిందకు తేవాలి. నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలి. సుప్రీంకోర్టుకు సిఈసి తుది నివేదిక. యాదగిరి ఈశ్వరుడి చెంతన స్వామివారి దర్శనానికి మిస్ వరల్డ్ పోటీదారులు. ప్రత్యేక పూజలు. సుందరిమల్ల మనసు దోచిన చేనేత ఇక్కత్ చీరలు. పోచంపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాల ప్రదర్శన. తెలంగాణ జరూర్ ఆనా అంటూ అందగత్తల నినాదాలు. తెలంగాణకు పక్కా రావాలి అని చెప్పి. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, రాజ్ ఫ్యామిలీలో సమంత చిచ్చు, ఇన్స్టాలో శ్యామలి పోస్ట్ వైరల్ అవుతా ఉందట. మళ్ళీ ఏదైందో పంచాయతీ హర్షానే ఉన్నది. రాహుల్ ప్రైవేట్ అస్త్రం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకై పట్టు. పారదర్శక కులగణన కోసం పోరాటం. 50% రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని డిమాండ్. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కఠినంగా అమలు ఒత్తిడి. జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు ఉండాలి. బీహార్లోని అంబేద్కర్ హాస్టల్ సందర్శన. పోలీసుల అడ్డంకులను దాటి కాలినడకన హాస్టల్కు రాహుల్. దళిత విద్యార్థులతో సంభాషణ. నితీష్ మోడీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేసినట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరొక కొత్త రాజకీయ అస్త్రాన్ని అందుకున్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, పారదర్శకమైన రాజకీయ పద్ధతుల్లో, శాస్త్రీయ పద్ధతుల్లో కులగణన చేయాలని, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కఠినంగా అమలు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల ఎజెండాగా వచ్చే బీహార్ ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలు, ఉపాధి రంగాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తప్పనిసరి అని ఆర్టికల్ 15(5) ద్వారా ఈ హక్కును చట్టబద్ధం చేశాం. కానీ మోడీ ప్రభుత్వం దీన్ని అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. ఈ చట్టం దేశంలోని 100 కోట్ల మంది దళిత, ఆదివాసీ, ఓబీసీ
ఓబీసీలకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకమైన కులగణన ద్వారా దేశంలోని వివిధ కులాల జనాభా సామాజిక ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కులగణన కేవలం లెక్కల సమాహారం కాదు, ఇది సంపద విభజన అసమానతలు అర్థం చేసుకునే పునాది అని అంటున్నారు. అంతేకాకుండా రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలంటున్నారు. ఈ పరిమితి దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి అడ్డంకిగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్సీ ఎస్టీ సప్లాను కఠినంగా అమలు చేయాలని, వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయింపులు జరగాలని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఒత్తిడి తెస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయడం. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏంటంటే, ఇప్పుడు తాజాగా వీళ్ళు ఏం చేసిరంటే, మనకు 1990 ప్రాంతంలో 1990 నుంచి 1992 నాటికి ఓబీసీ రిజర్వేషన్ వచ్చింది. ఓబీసీ రిజర్వేషన్ 27% వచ్చింది కదా. అప్పుడు కేంద్ర భారీ పరిశ్రమలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే కదా, ఈ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, తర్వాత హిందుస్థాన్ మిషన్ టూల్స్ లిమిటెడ్, ఇటువంటి కంపెనీలు ఉన్నాయి కదా. ఈ కంపెనీలలో బీసీలకు ఉద్యోగాలు వచ్చేటువంటి సమయం 27% రిజర్వేషన్ దొరికింది కదా. అందులో ఉద్యోగాలు వచ్చే సమయంకి ఏం చేశారంటే, ఈ కంపెనీలన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ వచ్చారు. కంపెనీలు ప్రైవేట్ పరం చేసిరు. ఎయిర్ ఇండియా, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసిని కూడా చేస్తారని రకరకాలుగా వస్తున్నాయి కదా. అయితే వీటిని ప్రైవేట్ పరం చేయడం వల్ల మళ్ళీ ఓబీసీలు రాకుండా అయిపోయింది. అయితే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే, ప్రైవేటు కంపెనీలలో కూడా రిజర్వేషన్స్ ఉండాలి అని కొత్త నినాదం తీసుకొచ్చిండు. ప్రైవేట్ కంపెనీలలో కొత్త ఏది రిజర్వేషన్ ఉండాలని ఎందుకు చెప్తుందంటే, వీళ్ళు యాజమాన్యాలు తప్పించుకొని రూట్ మార్చినా కూడా మళ్ళీ వాళ్ళకు బీసీలకు, ఇది ప్రధానంగా బీసీలకు మంచి చేసే కార్యక్రమం, ఎస్సీ ఎస్టీలకు కూడా మంచి చేసేటువంటి కార్యక్రమం ఇది జరుగుతుంది. విజువల్స్ ఉన్నాయి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నాడా? ఇగో అదే బ్లర్లో చూస్తే కనిపిస్తలేదా? एससी एसटी अति पिछड़ा हॉस्टल्स में जाने की कोशिश कर रहा था, आपसे बात करने की कोशिश कर रहा था, और यहाँ पे सरकार ने रोक रखा है. ये देखिए सामने क्या तमाशा हो रहा है. गेट खोलिए मैंने राहुल जी को बाहर निकालने दीजिए. वहाँ नहीं जा रहे, हम और कहीं जा रहे हैं. हम वहाँ नहीं जा रहे. हिंदुस्तान में लोकतंत्र नहीं है. चलो బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కదా, దానికోసం అక్కడ ఆయన ఎక్కడు ఫస్ట్ ఇవేనా? ఓకే. ఆయన ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కొత్త నినాదం తీసుకురు. ఇక మరి దీన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా చూడాలి. ఇక ప్రెసిడెంట్కు డెడ్ లైన్ పెట్టొచ్చా? రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి? వారి అధికారాలను సుప్రీంకోర్టు అధికారులతో ఎలా భర్తీ చేస్తుంది? సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు ఇంకెప్పుడు ఇస్తారు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని సంస్థల్లో ఇగో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా మాకేం ఇబ్బంది లేదబ్బా, కానీ అందులో ఉన్న సర్టిఫికేట్లు మాత్రం మా పిల్లలకి ఇప్పిరి. ఇవ్వకపోతే ఎట్లయితే ఇవ్వాలి, అక్కడ ఇచ్చుకోవాలా చేసుకోవాలా, ఇంకా 4 రోజులు లేట్కి ఇచ్చుకుంటారా, మీరు మాట్లాడుకోరు యాజమాన్యాలతో. కానీ అక్కడ నీది స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మేము మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని యాజమాన్యాలు మొండికేస్తున్నాయి. ఇక అందులో మెజారిటీ కాలేజీలు మా ఏం లేవు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు పైసలు ఇక్కడ పెట్టు, నీకు ₹1,00,000 కట్టాలి కదా, ఇప్పుడు ₹1,00,000 ఫీజు ఉన్నది, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు కాబట్టి నువ్వు ₹1,00,000 ఇచ్చిన తర్వాత నీ సర్టిఫికేట్లు ఇస్తా, ఒకవేళ నీకు వస్తే నీకు ఇస్తా, లేకపోతే ఇట్లనే పెట్టుకుంటా అంటారు వాళ్ళు యాజమాన్యాలు. అది వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు మరి ఏం చేస్తలేదు. ఇంకా ఛాతీపై దెబ్బ కొట్టినాం, పాక్కు పెద్ద గాయం చేసినామని చెప్పి రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నాడు. ఇక ఉచిత యాతన, ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొట్లాటలు, యాదాద్రిలో తన్నుకున్న ప్రయాణికులు, భద్రాద్రికి వెళ్తున్న బస్సులో జడల యుద్ధం. వేసవి సెలవులు కావడంతో విపరీతంగా పెరిగిన రద్దీ, బస్సులను పెంచడంలో ఆర్టీసీ అటర్ ఫ్లాప్ అయిపోయిందట. కొట్టుకుంటారు చూడు. రేవంత్ పచ్చి అబద్ధాలు. బీఆర్ఎస్ హయాంలో 50 లక్షల ఎకరాలకు నీరందించాం, 50 లక్షల ఎకరాలకు ఎస్ఎల్బీసీ పనులకు 3,900 కోట్లు ఖర్చు పెట్టినాం. ఏపీ ప్రభుత్వానికి సీఎం రేవంత్ దాసోహం అయ్యారు. విచ్చలవిడిగా ఏపీకి నీళ్లు వదులుతున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో 50 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చిరా. ప్రకటనలు పారించారు. పీఓకేను అప్పగించాల్సిందే, లేకుంటే మరిన్ని యుద్ధాలు తప్పవు. కాశ్మీర్పై 3వ వ్యక్తి జోక్యం అనవసరం. ఆపరేషన్ సింధూర్తో పాక్కు గుణపాఠం చెప్పిన కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. ఇక ట్రంప్ నోటిదూల అగ్రరాజ్యం పెద్దన్న ఫోజు, ట్రంప్ అతి
భారత్లో యాపిల్ వద్దని కుక్కు హుకుం, అమెరికా దిగుమతులపై భారత్లో జీరో టారిఫ్ అని అడావిడి, వాణిజ్యపరమైన చర్చలు జరుగుతున్నాయన్న జయశంకర్, తొందరపడి వ్యాఖ్యలు చేయొద్దని హితూ, పాక్ భారత్ అణుయుద్ధం ఆపాడని డాంబికాలు, వాణిజ్య తాయిలం ఎరవేసినట్టు వ్యాఖ్యలు, అంతా ఉత్తదే అన్న భారత్, వారంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతామని ప్రగల్భాలు, ఎంతకీ తెగని యుద్ధం, డ్రాగన్పై టారిఫ్ల వారు మొదలుపెట్టి తోకముడిచిన డొనాల్డ్ ట్రంప్ అట. మరి ఆయన ఎందుకు చేస్తుండో అట్లా? కేసీఆర్ను అరెస్టు చేయాలి, లేదంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ గతే, కేసీఆర్ 10 ఏళ్ల పాలన అవినీతిమయం, వారి అవినీతిని బయటకు తీసే బాధ్యత ప్రభుత్వాందే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. ఇక అందం అదరహో, యాదాద్రిలో ఉట్టిపడిన సాంప్రదాయ సౌరభం, ప్రపంచ సుందరిమణుల పర్యటనతో కోలాహలం, ఆలయ శిల్ప సంపదకు ముగ్ధులైన భామలు, లంగా ఓని కట్టుబొట్టు చీరకట్టుతో ప్రదర్శనలట. ఓర్వలేకే మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ విమర్శలు, ఇవాంక వచ్చినప్పుడు తోక పట్టుకొని తిరగలేదా మంత్రి సీతక్క తిరిగిరు కేటీ రామారావు. అదే ఇక ఘనంగా సరస్వతి పుష్కరాలు, తొలి రోజే భారీగా తరలి వచ్చిన భక్తులు, సీఎం మంత్రులు పుష్కర స్నానం, 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్ట, 12 రోజుల పాటు కొనసాగనున్న పుష్కరాలు. ఇక అడవులను పునరుద్ధరించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, లేకుంటే సీఎస్తో సహా అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు కూడా, కొత్త వార్తలు ఏమున్నాయి చూద్దాం. మెంటల్ హెల్త్ పై సైలెన్స్ వద్దు, పోటీల్లో గెలిస్తే ఈ సమస్యపై పోరాడతా, మిస్ జింబాంబే కోరంట్రా. మెంటల్ హెల్త్ ఇప్పుడు చాలా, నేను మొన్ననే ఒకసారి చెప్పిన, యశోద ఆసుపత్రి, ఇప్పుడు ఏఐజీ ఆసుపత్రికి పోతురు, కార్డియాకు, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఎవడన్నా మెంటల్ దవాఖాన పెట్టిండా? పెట్టలే. ఎర్రగడ్డ దవాఖానే దిక్కు మనకు అందరికి, గవర్నమెంట్దే. మెంటల్ దవాఖానలు బెటర్ వీళ్ళు, ఎందుకంటే అది సామాజిక సేవ, ఆమ్దాన్ తక్కువ ఒర్రుడు ఎక్కువ ఉంటుంది కదా, అవి బెటరు. మళ్ళీ ఈడనే సామాజిక సేవ, మేము సేవ చేస్తున్నామని డైలాగులు. WTC ఫైనల్ ప్రైజ్ మనీ పెంపు అట, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీగా పెంచిందట. మన శక్తిని నమ్ముకుందాం, సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరు ఆపలేరని చెప్పేసి మిస్ యుగాండా నటాషా అంటుంది. అచ్చా, క్షమాపణ చెప్పండి, కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయన్. ఇప్పుడు బీజేపీ నాయకులకి దాని గురించి మాట్లాడాలి. ఈ వాట్సాప్లలో పంపుతుంటారుగా, మీరు హిందూ అయితే ఫార్వర్డ్ చేయండి అని. ఇక్కడ మధ్యప్రదేశ్ మంత్రి విజయన్ అనేటోడు, ఇక్కడ ఎవరైతే సోఫియా ఖురేషి అనేటువంటి మన మహిళా కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆఫీసరు, ఆమెను ఏమన్నాడు తెలుసా? వాళ్ళకు ఏది పాకిస్తాన్ వాళ్ళకి చెల్లెనట ఆమె. మీ చెల్లెతోనే సమాధానం చెప్పించినామని చెప్తా ఉన్నాడు. సిగ్గుండాలే కదా, గిది పంపరేందుకు? ఈ చదువుకున్న వాళ్ళు ఉండరు ఇలా తక్కువ. స్వాధీనం చేసుకోవాలి, పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఏఐఏ సంస్థ పరిధిలోకి తీసుకురావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇక సరస్వతి పునాదిగా పుష్కర వేళలంట. ఇక త్వరలో వచ్చే గోదావరి కృష్ణ పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం, సమ్మక్క సారక జాతరను వైభవంగా జరిపిస్తాం, ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. కాళేశ్వరం ప్రాంతానికి ఘన చరిత్ర ఉంది, ఈ ప్రాంత అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు. చతుర్వేద పుష్కర ఘాట్ వద్ద ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభించారు. ఎవరు సుప్రీం బిల్లుల ఆమోదాన్ని గవర్నర్ రాష్ట్రపతికి గడువేలా విధిస్తారు? సుప్రీంకోర్టుకు 14 సూటి ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆమోదించకున్న బిల్లును చట్టంగా అమలు చేయొచ్చా? గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాధికారులను అసాధారణ అధికారులతో సుప్రీంకోర్టు పక్కన పడేయచ్చా? సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారాలు కట్టబెట్టింది ఒక ఆర్టికల్. దాంతో వీళ్ళని గడికోపారి ఇట్లా గిస్తూ ఉంటుంది, రాష్ట్రపతి, గవర్నర్లను, మంత్రులను, ముఖ్యమంత్రులని. ఇది పెట్టి ఇట్లా గడికోపారి అంటుంటా తీసి బయటికి తీసి. నిజాయితీ పరులు అయితే సెలవు చూసి ఎందుకు చేశారు? లాంగ్ వీకెండ్ చూసుకొని చెట్లను ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారా? పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? మిమ్మల్ని ఆడ చెట్లు పెంచకపోతే జైలుకు పంపుతాను సుప్రీంకోర్టు సీరియస్గా చెప్పింది. మళ్ళీ కంచెను రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలి, సుప్రీంకోర్టుకు కేంద్ర సాధికారత కమిటీ నివేదిక ఇచ్చింది. ముందుకా వెనక్క సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో టీజీఐసి మల్లగుల్లాలు పడుతుందట. మా వస్తువులకు భారత్లో జీరో టారిఫ్ అని చెప్పి ట్రంప్ తొందరపాటు ప్రకటన చేసిండట. మరి మనోళ్ళు కూడా జర ఊతమీయంది ఆయన ఎందుకంటాడు? మెట్రో ఛార్జీల మోత, మెట్రో 60 రూపాయలు ఉన్న టికెట్ 75 రూపాయలకు వచ్చింది. ఈ ఏడాది 25,000 పైకి నిఫ్టీ అట. ఇక 12,600 కోట్ల రూపాయలతో ISGJV అంట, ROFR భూ అభివృద్ధికి ఇందిరా
సౌరగిరి జల వికాసం అంట రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2.10 లక్షల గిరిజన రైతులకు లబ్ధి పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నారు. గుడి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు. 5 ఏళ్ల క్రితం వేములవాడ ఆలయ ఉండి సొత్తు దొంగపాలు. ఆ సొమ్ము గుడిది కాదని నాడు తప్పించుకున్న అధికారులు 5 ఏళ్లు సాగదీసి విచారణను అటకెక్కించిన దేవాదాయ శాఖ చాలా దేవాలయాల్లో మాయమవుతున్న బంగారం వెండి కానుకలట. భగవంతుడా, మమ్మల్ని నమ్ముకునే పుట్టుకున్నా ఈ ప్రభుత్వాలు పోలీసులు ఈ వ్యవస్థ మమ్మల్ని కాపాడుతున్న బంగారం ఎవడు కాపాడు? నీ సొమ్ముకు నువ్వే రక్షకుడు ఉండిగా మమ్మల్ని తర్వాత రక్షిద్దు. కానీ ఇది గిరిజనులకు సంబంధించి అదో పథకం పెడతారు. ఏమీ లేకున్నా ఇచ్చే గుర్తింపు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు JNTH గ్రీన్ సిగ్నల్ అట. కాలేజీలో తనిఖీ నివేదికలన్నీ నామమాత్రమే. 50 కాలేజీలో డేటా సైన్స్కు బోధకులు కరువు. 38 కాలేజీలో CSEకి అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేరు. తనిఖీ నివేదికలపై తూతూ మంత్ర సమీక్ష అనుబంధ గుర్తింపుతో భారీగా రాయబారాలు జరుగుతూ ఉన్నాయట. ఇక శిల్పకళకు ముగ్ధులై చేనేతకు పరవశించి బతుకమ్మలు పేర్చుతూ కోలాటం ఆడుతూ మగ్గాలపై నేసి ఇక్కత్ వస్త్రాలు ధరించి యాదగిరిగుట్ట పోచంపల్లిలో అత్యంత ఆసక్తిగా సాగిన మిస్ వరల్డ్ అందాల భామల పర్యటన. ఏ దేశంలో లేకుండా వచ్చి ఇట్లా ఇలా ఒకసారి కంచగచ్చిబౌలి భూముల కాడికి దొరకపోవాలి. ఈ ఏడాది 25,000. కిటికీ పక్కన సీటు పిల్లలు మనిషి పుట్టింది ఉన్న చోట ఉండటానికి కాదు, ప్రయాణించడానికి. మీరంతా తిరిగి లోకం చూడాలి, కొత్త మనుషులను కలుసుకోవాలి, ప్రయాణంలో ఏం చూసారో ఏం తెలుసుకున్నారో రాయాలి, అప్పుడు మీరు ట్రావెల్ రైటర్ అవుతారని చెప్పి 13వ పేజీలో వార్త. ఇక తుర్కీకు జలక్ భారతీయ ఎయిర్పోర్ట్ల నుంచి తుర్కీ సంస్థలు అవుట్ అంట. ఇక సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్కు ఇచ్చిన భద్రతా క్లియరెన్స్ రద్దు. సినిమా ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం వెళ్ళొద్దని పౌరులకు సూచన. పాకిస్తాన్కు తుర్కియో సాయంపై భారత్ ఆగ్రా ఫలితం. ఊపందుకున్న బైకాట్ తుర్కియో నినాదం అంట. ఇక పాదముద్రలు నేరస్తులను పట్టిస్తాయి. కేసుల దర్యాప్తులో సరికొత్త ఆంబిస్ టెక్నాలజీ వినియోగం. నిందితుల వేలిముద్రలతో పాటు కాలిముద్రలు కూడా సేకరణట. వేలిముద్రలతో పాటు కాలిముద్రలు, ఐరిస్ ముఖ కవలికలు, చేతిరాత, సంతకం, ఎత్తు, బరువు కూడా పైలట్ ప్రాజెక్టుగా 5 పోలీస్ స్టేషన్లో ఇప్పటికే అమలు చేస్తున్నట. దేశంలో తొలిసారిగా అంబిస్ వాడుతున్న తెలంగాణ పోలీసులు. అంబేస్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టు కింద 5 పోలీస్ స్టేషన్లో అమలు చేస్తున్నారట. ఎల్బీ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, హనుమకొండ, సిద్దిపేట స్టేషన్లో ప్రస్తుతం నిందితుల శాంపిల్ సేకరణ ప్రారంభించినట్ట. వీటిని డిజిటలైజ్ చేసి క్రిమినల్ డేటాలో భద్రపరుస్తారట. పాక్కు 350కి పైగా తుర్కియో డ్రోన్లు అని చెప్పి ఆపరేటర్లు. పనిలో పని తుర్కియో అధ్యక్షుని కూడా పిలుద్దాం సార్, కొంతకాలం పాలన చూసుకోమని చెప్దామని చెప్పి పాకిస్తాన్కి సాయం చేస్తే వాడేమో పాకిస్తాన్కి సాయం చేస్తుండ్రు డ్రోన్లు వచ్చి మన మీద వేయరాని. మనం సాయం చేస్తే టర్కీలో భూకంపం వస్తే ఇండియా సాయం చేసింది. రాష్ట్రపతికి గడువు విధించొచ్చా? డౌన్ ట్రెండ్ లో బంగారం క్రమేణా తగ్గుముఖం పడుతున్న గోల్డ్ ధరలట. 2 రోజుల్లో 2,450 రూపాయలు తగ్గిందట తులం బంగారం. కంచెను పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా? రేవంత్ సర్కార్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. డజను బుల్డోజర్లు తెచ్చి వేల చెట్లను కూల్చేస్తారా? వారంతాన్ని అనుకూలంగా మలుచుకుంటారా? పక్కా ప్లాన్తోనే ఇదంతా చేశారని తెలుస్తున్నది. అడవిని అక్కడ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే CS అరడజన్ అధికారులు జైలుకే. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. కంచగచ్చిబౌలిపై విచారణ జూలై 23కు వాయిదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదైతే డ్రోన్ నుంచి తీసిన ఫోటోనే కదా, మరి అప్పుడు నువ్వు డ్రోన్ ఎగిరేస్తే నేను తీసుకుపోయి జైల్లో పెట్టిరు కదా, మరి ఈ డ్రోన్ సంగతి ఏంది? తప్పు ఒప్పుకో రేవంత్. HCU భూముల్లో 10,000 కోట్ల స్కామ్. అడవుల ధ్వంసం, పర్యావరణ చట్టాల ఉల్లంఘనే. సీఎం మూర్ఖత్వంతో అధికారులు జైలుకు వెళ్లాలా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపాటు. ఉద్దేశపూర్వక విధ్వంసం ఇది. 71 ఎకరాల్లో అడవిని నిర్మూలించారు. నిబంధనలను తుంగలో తొక్కారు. జీవావరణ వ్యవస్థను పూడ్చలేని నష్టం. అయితే కంచగచ్చిబౌలి భూములపై CEC నివేదిక ఇచ్చిందట. కనుమరుగైన అటవీ ప్రాంతం, దట్టమైన అడవులు 2.60 ఎకరాలు, మధ్య రకం 57.66 ఎకరాలు, ఓపెన్ ఫారెస్ట్ 17.20 ఎకరాలట. ఇక ఆర్టాక్స్ పిడుగు. కన్స్ట్రక్షన్ కంపెనీలు కప్పం కట్టాల్సిందే. రాహుల్కు తెలంగాణ బిల్డర్ల ఫిర్యాదు. 3 కేటగిరీలుగా రియల్ ఎస్టేట్ విభజన, చదరపు అడుగు లెక్కన ట్యాక్స్ ఖరారు. కట్టకపోతే హైడ్రా వస్తుందంటూ హెచ్చరికలు. ముఖ్య నేత బంధువర్గం అనధికార సుంకమట. లగ్జరీ విల్లాలైతే SFTకి 200 ఇవ్వాలట. సాధారణ గృహాలైతే SFTకి 100 ఇవ్వాలన్నట. మరి ఎవరెవరు ఇచ్చిరో ఆ పేర్లు కూడా రాయకపోయారు. రాస్తే అయిపోతుంది. మహిళా మంత్రులే కాళ్ళు కడగాల్సింది. తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తారా? వాళ్ళు అందులో ఉగాండా గిగాండా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ కాళ్ళు కడిగిరు. ఓకే, మీరైతే ఏకంగా KCR కాళ్ళ మీదనే పడ్డారు కదా, డై కొట్టిరు కదా. భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టులకే నిధులు, అవసరమైతే ఇంజనీర్ల కమిటీలు వేసుకోండి. ఇప్పుడు ఈ కాళ్ళ మీద పడదాని గురించి గింత రచన బీఆర్ఎస్ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు. అనేక సమస్యలు ఉన్నాయి కదా, అనేక సమస్యల మీద కొట్లాడు రీ. పెళ్ళికి పోతే ఒట్లు తడిచిపోతా ఉన్నాయి కదా, మీద కొట్లాడు రీ. తప్పేం కానీ అందరు మద్దతు చేస్తారు మీరు చేస్తే. పెళ్ళికి పోతే అందరికి పసుపు పెడతారు,
ఇప్పుడు అది మన వీళ్ళు వాళ్ళని చూడరు కదా. మీ కాళ్ళు ఎవరిని ముట్టుకొని ఎక్కువ ఎప్పటి నుంచి ఆ. భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టులకే నిధులు, అవసరమైతే ఇంజనీర్ల కమిటీలు వేసుకోండి, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్. ఇక సుంకం సంకటం, అమెరికా ఉత్పత్తులపై భారత్ జీరో టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్, ఇండియాను ఇరికాటంలో పెడుతున్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు, టారిఫ్పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి జయశంకర్, భారత్ నుంచి బయటపడండి యాపిల్ సంస్థకు ట్రంప్ సూచన, పాకిస్తాన్తో అంటగాగుతున్న తుర్కీయకు క్షిపణుల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్. ఇక ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య చేసుకున్నట్ట, రాచకొండ కమిషనరేట్ పరిధిలో గోవర్ధన్ బలవర్ణం మరణం. ఇక ఇప్పటికే రాలిన మట్టిపూలు 498, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు, ఇంట్లో ఎక్కడ చూసినా ఆభరణాలు, ఆస్తిపత్రాలు. ముంబై టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటిపై ఈడీ దాడులు. ముంబై, హైదరాబాద్లో 13 ప్రాంతాల్లో సోదాలు. వైఎస్ రెడ్డికి చెందిన మొత్తం 32 కోట్ల ఆస్తులు సీజట. ఇంకా అవేనో ఇంకెన్ని ఉన్నాయో. ఇక ధర్నా చేస్తున్న రైతులపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం, కొనుగోలు కేంద్రాలకి వచ్చి వీరంగం, ఆందోళన ఎందుకంటూ దుర్భాష, చితకబాది వెళ్ళగొట్టిన రైతులు. ధాన్యం దోపిడిని ప్రశ్నించిన రైతుపై కేసు అట. ఇక భూభారత్ సదస్సులో రైతుల నిరసన, నాడు పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీని అమలు చేయాలి. నందారం రెవెన్యూ సదస్సును అడ్డుకున్న గ్రామస్తులు. భూసేకరణ. ఇది శనార్థి ఏది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు.